బిడ్డే ఆయన కూడా ఎప్పుడైనా చట్టం గురించే మాట్లాడుతున్నాడు. ఒకసారి అడుగుదాం అడగండి, అప్పుడు గారు అడగండి, అప్పుడు కూడా చట్టం గురించి చేయాల్సింది మీరే. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వాళ్ళది అయిపోయింది, వాళ్ళ రోలు చేయాల్సింది మీరే. 9వ షెడ్యూల్లో చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరుంది, లేదా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. చెప్పండి వక్లాభరణం గారు. వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇంతకుముందు విఠల్ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చాలా కేటగారికల్ గా, చాలా స్పష్టంగా, చాలా నిబద్ధతగా, నిజాయితీగా మాట్లాడారు. నేను విఠల్కు నిజంగా కూడా ఈ లైవ్ లో హృదయపూర్వకంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా నేనే రాజకీయ పార్టీలో ఉన్నా, లేదా మా ప్రకాశ్ అన్న కూడా వచ్చినట్టుంది. ప్రకాశ్ అన్న గానీ మేమందరం సరే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నామా లేవా అనేది పక్కన పెడితే, బేసిక్ గా నాలాంటి వాడైతే వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, దానికి కావాల్సినటువంటి విషయాల్లో 30-40 ఏళ్లుగా నేను ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలనేటువంటి దాంట్లో రాజకీయ కోణంలో కాకుండా వాళ్ళు అన్ని విషయాలు ఉటంకించారు. విఠల్ గారు చాలా విషయాలు కూడా సమాధానాలు కూడా చెప్పారు. నేనేమంటున్నా, మనం చేయాల్సిన కనుక స్పష్టంగా చేస్తే, చట్టబద్ధంగా చేస్తే, ప్రభుత్వాలు కరెక్ట్ గా అన్ని చేసినప్పుడు ఒకవేళ హైకోర్టులో కొట్టేసినా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. ఇదే చర్చా వేదికలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్ లో ఉన్నటువంటి విషయం, ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఏంటి, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను నిర్ధారించమని చెప్పారు. యాజ్ ఏ హోల్ 42% బీసీలో ఇవ్వమని ఎక్కడ చెప్పలే. వర్టికల్ 50లో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం పోను, మిగిలినటువంటి దాన్ని మీరు ఏ విధంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను, అండర్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఈచ్ గ్రామం వారిగా వెళ్లి ఎంఫరికల్ డాటా తీసి చేయమని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిగిందా? ఒకవేళ వారు యాజ్ ఎ హోల్ చేసినప్పుడు దాంట్లో ఎంఫరికల్ డాటా ఉందా? మీరు చెప్పినట్టుగానే డెడికేటెడ్ కమిషన్ ఒక భూసాని వెంకటేశ్వరరావు గారితో వేసినప్పుడు వారు కూడా ఒక నివేదిక ఇచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు. ఆ నివేదిక ఎక్కడున్నది? సిపెక్ సర్వే నివేదిక ఎక్కడున్నది? దాంట్లో ఎంఫరికల్ డాటా ఉన్నదా లేదా? లేదా సుదర్శన్ రెడ్డి గారి కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా కూడా మీరేదో అనాలిసిస్ చేసినా చెప్తున్నారు. ఇవన్నీ కూడా హైకోర్టులో పెట్టాలి కదా. హైకోర్టులో పెట్టి ఇంత జాగ్రత్తగా మేము చేయగలిగినాం కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితులలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కులాలకు సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుతనం ఉన్నది. కాబట్టి మేము ఈ యొక్క 50% డెడ్ లైన్ ను దాటుకుంటాం అనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందా, ఆ గణాంకాలు ఉన్నాయా అనేటువంటిది ఇవాళ మనం చర్చించుకోవాలి. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఇంతకుముందు విఠల్ చెప్పినట్టుగా ఇవాళ బీసీ ఏ గ్రూప్ లో తీసుకుంటే ఒక కాటిపాపల వాడు, ఒక బుడబుక్కల వాడు, ఒక బహురూపి వాడు, ఒక బాలసంతు వాడు, ఒక దాసరి వాడు, ఒక వాడు, ఇలా నేను చెప్తా పోతా ఉంటే వార్డు మెంబర్ సంగతి పక్క నుంచు అసలు వాడు ఎట్లా బతుకుతున్నాడో కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కదా. ఇలాంటి సామాజిక వర్గాలకు జనజీవన స్రవంతిలో వారి ప్రాతినిధ్యం ప్రకారం, వారి వెనుకబాటుతనానికి ఆధారంగా తీసుకొని వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని సుప్రీంకోర్టు చెప్తే అది ఏదీ చేయకుండా మేమంతా బీసీలను ఉద్ధరిస్తున్నాం అనేటువంటి విధంగా ప్రవర్తించి ఇవాళ తీరా చూస్తే హైకోర్టులో ఏమైంది, అవన్నీ ఏమైనా అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మరి ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చూస్తే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చడం ఒకటే మార్గం. అది చేయాల్సింది మీరు చేసి మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారా లేదా? శరత్ గా మన భరత్ గారు, నేను ఏమంటున్నాను, 9వ షెడ్యూల్లో పెట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ కావచ్చు, గణాంకాలు కావచ్చు, హేతుబద్ధమైనటువంటి నివేదికలు కావచ్చు, ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. గతంలో కూడా మనం చర్చించుకున్నాం. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం మా బిల్లులను మేము ఇక్కడ బిల్లులు పాస్ చేసినాం, మా గవర్నర్ గారు దాని సంతకం పెట్టేవి చట్టాలైనాయి. ఈ చట్టాలను మీరు పరిశీలించి 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరిందా అండి? అది చూపించామనండి. అంటే నువ్వు 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి కోరకుండానే గవర్నర్ గారి దగ్గర రిజర్వ్ చేసి ఈ బిల్స్ కు ప్రొటెక్షన్ ఏమైనటువంటి పద్ధతుల్లోనే మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించారు. రాష్ట్రపతి గారు నేరుగా ఏం చేయరండి. అక్కడ లా డిపార్ట్మెంట్ ఉంటది. అక్కడ అనేకమైనటువంటి కసరత్తు జరిగిన తర్వాత లోపాలుంటే క్వెర్రీ పెట్టి అడగడమా లేదా రిజెక్ట్ చేయడం లాంటివి జరుగుతుంది. అయితే అది ఎంతకాలంలో ఆ యొక్క బిల్లులను, చట్టాలను పూర్తి స్థాయిలో ఆమోదించాలనేటువంటి దానికి గవర్నర్, రాష్ట్రపతి గారికి డిస్క్రిషన్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మన తమిళనాడులో వచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ఒక నిర్ణయం వచ్చినప్పటికీ
సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏది గవర్నర్ గారి దగ్గర ఎన్ని రోజులు ఉండాలి, రాష్ట్రపతి గారి దగ్గర ఎన్ని రోజులు ఉండాలి అనేది చర్చ జరిగి ఆ జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే తమిళనాడుకు సంబంధించినటువంటిది ఒక జడ్జిమెంట్ వచ్చిందో వెంటనే మరి మహారాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయని చెప్పి మీ వాయిస్ కొంచెం ఏదో ప్రాబ్లం అవుతుంది, ఒకసారి. ఇప్పుడు రాజ్యాంగ ప్రక్రియలను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు అండగా నిలబడుతుంది. అనేక సందర్భాలు మనకు కనపడుతున్నాయి. మనకు తమిళనాడు విషయంలో కనపడ్డది కదా. అంతేకాకుండా ఇవాళ బీహార్ విషయంలో పెండింగ్ లో ఉన్నది, మధ్యప్రదేశ్ విషయంలో అట్లే ఉంది, మహారాష్ట్ర విషయంలో అట్లే ఉంది, గుజరాత్ విషయంలో ఇవన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్సే కదా. అక్కడ కూడా గవర్నర్ గారు ఇబ్బంది పెట్టిండు, అక్కడ కూడా హైకోర్టులు కొట్టేసినాయి, అక్కడ కూడా సుప్రీంకోర్టులో అవన్నీ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మేము బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట ఒక తీరు, బీజేపీ అధికారంలో లేని చోట ఒక చోట ఉందని చెప్పి వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి నేను రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాను. పద్ధతులు తప్పుండడం ద్వారా ప్రకాష్ గారు వాటికి కూడా ఏంది ఇప్పుడు రేపు బంద్ అనౌన్స్ చేస్తున్నారు తెలంగాణ